అందశ్రీ సమాధికి ఏంటి గతి? ప్రజాకవి అందశ్రీ సమాధికి 1/2 ఎకరం జాగా కేటాయించి అందులో స్మృతివనం ఏర్పాటు చేస్తామని తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అందశ్రీ మరణించి నెల రోజులు కావస్తున్న ఆయన సమాధిని గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పలువురు సాహితీ అభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అందశ్రీ రాసిన పాటను జయ జయ హే తెలంగాణ, జనని జయకేతనం పాటను పాఠ్యపుస్తకాల్లో జాతీయ గీతంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన రచించిన పుస్తకాలను నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో కూడా పెట్టిస్తామని అన్న మాటలు, అలాగే స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అతని జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతంలో వరంగల్ హైవే పక్కన ఏర్పాటు చేస్తామన్న మాట ఇచ్చిన ప్రభుత్వం నేటికి పట్టించుకోకపోవటం దాని ఆంతర్యం ఏమిటని పలువురు వ్యక్తులు అంటున్నారు. రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి అందశ్రీ అంత్యక్రియల వేళ ఇచ్చిన ప్రభుత్వ హామీలు నీట మాటలయ్యాయి. ఆయన మరణించినప్పుడు స్వయంగా పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ స్మృతివనం నిర్మిస్తామని ప్రకటించారు. కానీ నేడు ఘట్కేసర్లోని ఆయన సమాధి కనీసం గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిస్తోంది. జయ జయ హే తెలంగాణ అంటూ జాతిని మేల్కొల్పిన కవి దక్కుతున్న గౌరవం ఇదేనా అని సాహితీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ రేసి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు పాల్గొన్నారు. తెలంగాణ గీత రచయిత, ప్రజాకవి, సామాజిక విప్లవ కవి, మన రాష్ట్ర గీతాన్ని రచించిన జయ జయ తెలంగాణ గీతాన్ని రచించిన మహానుభావుడు. అతడు చనిపోయి సుమారు నెల రోజులైపోయింది. కానీ అతని యొక్క ఘాట్ అనేది, పరిస్థితి అనేది చూడండి. మనందరము తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు అతని పాడమోసి ఈ యొక్క స్మృతి వనాన్ని ఆదర్శంగా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా గుర్తించే విధంగా దీన్ని తీర్చిదిద్దా అని చెప్పాడు. మరి అదేవిధంగా అతని యొక్క జీవిత చరిత్రను రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలలో ఒక పుస్తక పూర్వకము కూడా ఇస్తా అని చెప్పాడు. దాన్ని అందరూ, రాష్ట్ర ప్రజలందరూ, కళాకారులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే గౌరవనీయులు పెద్దలు అందశ్రీ గారి యొక్క స్మృతిని ఇకైనా స్పందించి చేయాలనేది మా యొక్క డిమాండు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఎవరినో కించపరచడం కానీ దిగజార్చడం కానీ కాదని ఈ ప్రాంతంలో ఉండి, ఈ ప్రాంతంలో ఈ మహానుభావుడు ఇక్కడ ఈ స్మృతి మౌనం అనేది కూడా మా ఘట్కేసర్ మండల ప్రజలు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఎంతో సంతోషపడినాం. దీన్ని చేస్తాడని నేను తెలియజేస్తూ, ఇది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామని ఈ సభాముఖంగా జై తెలంగాణ, అందశ్రీ అమర్ హై అమర్ హై, అమర్ హై అమర్ హై, జై తెలంగాణ, జై తెలంగాణ. అందశ్రీ గారు మరణించి 45వ రోజుతోటి అందశ్రీ గారు మరణించడం జరిగింది. ఆయన 1961 జూలై 18వ తారీఖు నాడు ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా హైదరాబాద్లో స్థిరపడి ఒక జాతీయ గీతంతో తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2వ తారీఖు నాడు ఏదైతే జాతీయ గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందశ్రీ గారిని గుర్తింపుగా తీసుకొచ్చినందుకు మొదటగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన చనిపోయిన వెంటనే ఆయన మా ఘట్కేసర్ గ్రామంలో ఎన్ఎఫ్సి నగర్లో ఇల్లు నిర్మించుకొని హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఘట్కేసర్ని ఆయన శృతిమానం ఏర్పాటు చేయాలని ఓఆర్ఆర్ దగ్గర రింగులో 1/2 ఎకరం భూమి కేటాయించడం కూడా చాలా సంతోషమైన విషయము. ఈ యొక్క శృతివనాన్ని మా పెద్దలు ఇంకా స్టార్ట్ చేస్తలేరని చెప్పి మా దృష్టికి వచ్చి మా మండల పార్టీ అధ్యక్షులు బండారు సీనన్న గారు, జేఏసీ మారం లక్ష్మారెడ్డి గారు, సీనియర్ నాయకులు నరసింహరావు అన్న గారితో కలిసి ఇది ఇట్లనే మనం వదిలిపెడితే ప్రభుత్వాన్ని కొద్దిగా మన కళ్ళు తెరిపియాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పటికి 50 రోజులు అయినా అతి లేదు గతి లేదు. దీన్ని ఎంతగా అభివృద్ధి చేస్తానని అని చెప్పిన మాటలకు మాకు నమ్మకం కుదరట్లేదు. ఇకనైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ అందశ్రీ గారి
ఈ శృతివనాన్ని ఏర్పాటు చేసి దీని ఒక పార్కుగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఎందుకంటే గాయకులలో అందశ్రీ అంటే ఆయన మొట్టమొదటిగా ఈ యొక్క గేయంతో నిలిచినందుకు, ఆయన అకాల మరణం జరిగినందుకు కూడా చింతిస్తూ ఆయనకు ఈ యొక్క ఆయనకి ఈ శృతివనం ఏర్పాటు చేస్తే ఆయన జన్మకు సరైన న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన పెద్దలు పూజ్యులు అందశ్రీ గారి స్మృతివనం దగ్గరికి రావడం జరిగింది. గత సుమారు 50 రోజులైంది అతను మరణించి. ఈ రాష్ట్ర ప్రభుత్వము అతనికి ఇక్కడ స్మృతివనం కడతా అని ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా అతను అంత్యక్రియలకు వచ్చి ఇక్కడ ఆయన పాడ మోసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. కానీ 50 రోజులు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎట్లా ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అలాగనే ఇక్కడ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ అతి త్వరగా ఈ అందశ్రీ గారి స్మృతివనాన్ని అభివృద్ధి చేసి అతని ఒక మంచి ఇక్కడ పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ జాతీయ రహదారి, ఇది హైదరాబాద్ టు వరంగల్ పోయే జాతీయ రహదారి. ఇక్కడ సుమారు 1000 బండ్లు వెళ్తాయి. ఇక్కడైతే అది ఏర్పాటు తొందరగా చేసినట్టయితే ఆయన జ్ఞాపకాలు స్మరించుకొని ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషపడతారని తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందశ్రీ గారు మామూలు వ్యక్తి కాదు. గతంలో తెలంగాణ ఈ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు, మన కోదండరామ్ గారు, మన ప్రొఫెసర్ జయశంకర్ గారితో అతను కూడా పాల్గొని ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ అతను రచించిన పాటను కూడా సుమారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లె పల్లె గ్రామాన పట్టణాలలో కూడా ఆ గీతం మారుమోగిన విషయాలు మన అందరికీ తెలుసు. ఆ గీతాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రీయ గీతంగా చేసినందుకు కూడా ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్మృతివనాన్ని అతి త్వరలో దీనికి బడ్జెట్ కేటాయించి దాన్ని తొందరగా చేయాలని మేము ఇక్కడ అందరం కూడా స్థానిక నాయకులు, మా పెద్దలు జేఏసీ కన్వీనర్ మార లక్ష్మారెడ్డి గారు, మా మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, మా మాజీ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ ఎస్ లక్ష్మారెడ్డి గారు అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అతి త్వరగా ఇది కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తొందరగా చేస్తారని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక ఫోటో కొట్టే రోజు అందశ్రీ గారికి నివాళులు అర్పించి మిత్రులైనటువంటి బండారు సింగ్ గారు, మేకల నరసింహరావు గారు, ఎస్ లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి తన సమాధిని చూసి నివాళులు అర్పించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మాకే ఎంతో గట్కేసర్ మున్సిపాలిటీకి ఒక సంతోషమైన విషయంగా ఉండేది అందశ్రీ గారు గట్కేసర్లో నివాసం ఏర్పరచుకున్నందుకు. తర్వాత అకాల మరణంతో తను మరణించటం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తనకు లాంఛనాలు ఎంతో పెద్ద ఎత్తున చేసి ఒక నిరూపించుకున్నటువంటి మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంతో స్మృతివనం ఇక్కడ నిర్మాణం చేస్తున్నారంటే మా మున్సిపాలిటీకి ఒక పెద్ద టూరిజం ప్లేస్ లాగా అవుతుందని చెప్పేసి మేము ఆలోచించుకుంటూ రావటం జరిగింది. ముఖ్యంగా అందశ్రీ గారితో చదవకున్న ఒక విద్యా విధానంలో ఎలాంటి తనకు లేకున్నప్పటికీ కూడా కష్టపడి దేశాన్ని మొత్తం కూడా తిరిగినటువంటి మహాకవి. అలాంటి కవికి ఈరోజు ఎంతో మేము నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషం అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. ప్రభుత్వం ఏతో ఈ స్మృతివనాన్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా కూడా దేశ స్థాయిలో అందరూ కూడా దర్శించుకునేటట్టు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తప్పకుండా ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా జై తెలంగాణ.